టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో వచ్చేసాం. అదే డే 2 ఇన్ అల్బేనియా. ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉండబోతుంది అండ్ మనం అల్బేనియా హిస్టరీ కూడా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం దైతి మౌంటైన్ కేబుల్ కార్ ఎక్కబోతున్నాము. ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మస్ట్ ట్రై అంటాను. డీటెయిల్స్ అన్నీ మీకు ముందు వీడియోలో చెప్తాను. లెట్స్ గో. వచ్చిందండి వయ్యారి. ఇదైతే ఎక్స్ప్రెస్ కేబుల్ కార్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. సాటర్డే సండే అయితే 6:30కి. ట్యూస్డేస్ మాత్రం క్లోజ్డ్. కాస్ట్ వచ్చేసి 1 way అయితే €9, 2 way అయితే €15. సమ్మర్లో వస్తే పచ్చదనంతో, వింటర్లో వస్తే మంచు అందాలతో అద్దరిపోతుంది. ఏదో తేడాగా ఉందండి. భయం వేస్తుంది మమ్మీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పిల్లం భయపడుతుంటే నవ్వుతున్నావు. దడ పుడుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడు దీన్ని షేక్ చేపియాలా? వద్దు నాని, 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 వద్దా నిజంగా ఊగుతుంది. నాని వద్దు, నాని ఊగుతుంది. మనం పడితే సస్తారు. సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఫిషింగ్ చేస్తున్నాడు. హిస్ ఫిషింగ్. మామ ఫిషింగ్ చేస్తున్నాడు. ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగా ఉంది, అట్ ద సేమ్ టైం భయంకరంగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూడకే ఇప్పుడు నేను చూడను, నేను తెలుసుకోవట్లేదు కూడా. మమ్మీ అరే మళ్ళా ఇదే దారిలో రావాలారా? నేను అక్కడ నుంచి డ్రాప్ అయిపోవడం అనుకుంటున్నా. ఇది యాక్చువల్గా హైట్ కదా, స్లోగా వెళ్తుంది. వచ్చినప్పుడు ఫుల్ స్పీడ్ లో స్వింగ్ అవుతుంది. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. సూపర్ వస్తుంది. ఆహా, ఇంత దాంట్లో కూడా నీకు కెమెరా యాంగిల్ కానీ నువ్వు కానీ చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది, కడుపులో తిప్పుతుంది నాకు. అసలు హైట్ అంటే వాటర్ అంటే మస్తు భయం నాకు. స్కూబా డైవింగ్, స్కై డైవింగ్ అయ్యే పనులలో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నా హస్బెండ్ అయితే మస్త్ ఎంజాయ్ చేసిండు. నాకు మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎందుకో మీరు ముందు వీడియోలో చూస్తారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ దైతి ఎక్స్ప్రెస్. కేబుల్ కార్స్లో మనం కొండపైకి వెళ్ళాక దైతి టవర్ 4-star హోటల్ ఉంటుంది. అక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే స్టే చేయొచ్చు. అక్కడ మీకు మినీ గోల్ఫ్ ఉంటుంది, అడ్వెంచర్ పార్క్ ఉంటుంది అండ్ బాల్కనీ రెస్టారెంట్ అని ఉంటుంది. అక్కడ నుంచి మాత్రం తిరానా సిటీ వ్యూస్ అన్నీ అదిరిపోతాయి. దాంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, కాన్ఫరెన్స్ సెంటర్స్, ఈవెన్ ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంతే అయిపోలేదు. హైకింగ్, మౌంటైన్ బైకింగ్, ఈవెన్ పారాగ్లైడింగ్ చేసే యాక్టివిటీస్ కూడా హోటల్ విజిటర్స్ కోసం అరేంజ్ చేస్తుంది. బట్ మేము వెళ్ళినప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి అడ్వెంచర్ పార్క్ క్లోజ్డ్ ఉండే. బట్ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ఉంటుందంట. నేను అంతలా భయపడడానికి కారణం ఏంటంటే మేము వెళ్ళిన రోజు వర్షం అండ్ గాలి బీభత్సంగా వేస్తుంది. ఆ గాలికి మా కేబుల్ కారు ఉయ్యాలలాగా ఊగుతుంది అనమాట. మనం ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్తున్నాం. మొత్తం ఎడ్జ్లో కనిపిస్తుందా, అక్కడ ఆ కొండ పైకి వెళ్తుంది అనమాట ఈ కేబుల్ కార్. నేను ఇంత పెద్ద ఉంది అనుకోలే నాని. తెలుసుంటే రాకపోతుంటే కదా. ట్రావెలింగ్ 15 minutes పడుతుంది నాని. ఘోరంగా ఊపుతుంది గాలి, ఘోరంగా ఊపుతుంది గాలి. ఈరోజు నువ్వేమైనా ఇక్కడ రోజు ఉంటావా? నీకు విండ్ అబ్జర్వ్ చేయడానికి ఈరోజే కదా. ఇక్కడ చూస్తారా మీకు కనిపిస్తుందా మనం ఎంత హైట్గా పోతున్నామో?
ఇక్కడైతే ఏకంగా కొండలోకి దూసుకుపోతుందేమో అనిపించింది నాకైతే. నేనేదో నార్మల్గా 5 మినిట్స్ పడుతుందేమో అనుకొని ఎక్కిన ఈ కేబుల్ కారు, కానీ ఇది అప్రాక్సిమేట్లీ 15 to 20 మినిట్స్ జస్ట్ వన్ వేకే మనం వెళ్ళడానికి పట్టింది. వచ్చేసినాం ఫ్రెండ్స్, మనం వచ్చేసాము. ఇక్కడ కేబుల్ కార్స్ డోర్ ఓపెన్ కాగానే దిగేసి ఎంటర్ అయితే ఒక కాఫీ షాప్ అండ్ దైతి టవర్ హోటల్ ఉంటుందన్నమాట. సో కాఫీ షాప్లో నుంచి బయటకు వస్తే ఈ వ్యూ కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి మనము చిల్డ్రన్ పార్క్ కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు ఆడ రెస్టారెంట్, ఆడ పైన రెస్టారెంట్ అనుకుంటా, అక్కడ చూడు రైట్ సైడ్. చాలా మస్తుంది అసలు ప్లేస్ అయితే, చాలా చాలా బ్యూటిఫుల్. కానీ ఎండున్నప్పుడు ఎంతైనా కొండ ప్రాంతమే ఎండున్నప్పుడే రావాలి, చాలా చల్లగా ఉంది. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, ఎప్పుడు యూకేలోనే ఎక్స్పీరియన్స్ అవుతావా. మనం ఐ థింక్ సో వ్యూ స్పాట్కి ఇట్లా పోతున్నాము మేము. Locked up? ఇదే బాల్కనీ రెస్టారెంట్. ఇక్కడ నుంచి మొత్తం తెరానా సిటీ మ్యాప్ కనిపిస్తుంది ఏకంగా. లేక్స్, రివర్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్ అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తే మనం ఎంత హైట్లో ఉన్నామో కనిపిస్తుంది. కేబుల్ కార్స్ లిటరల్లీ చీమల్లాగా కనిపిస్తున్నాయి జూమ్ చేస్తే, చూడండి మీరు. ఫాస్ట్ కొట్టుకోవుతుంది. రెస్టారెంట్లో తిన్నాక కొద్దిగా ఫొటోస్ దిగుదాం, లేకపోతే ఎక్స్ప్లోర్ చేద్దాము, ప్లే ఏరియా అవన్నీ ఉన్నాయి కదా అని అనుకున్నాము. కానీ చాలా చల్లగా ఉండడం వల్ల, ఇంకా వర్షం కూడా పడడం వల్ల అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము పైన. కిందికి వెళ్ళాక బస్ ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దాం అనుకున్నాము. అల్బేనియాలో రైల్వే కనెక్టివిటీ ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడైతే ఏది వర్కింగ్ కండిషన్లో లేదు. బస్ ఎక్కాము సిటీ సెంటర్ వెళ్ళడానికి. సేమ్ మన ఇండియాలో లాగానే ఇక్కడ బస్ ఎక్కాక కండక్టర్ మన దగ్గరకు వస్తాడు టికెట్ ఇవ్వడానికి. సో డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలి, ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్ అనమాట. అల్బేనియా అనేది చిన్న కంట్రీ, బట్ దాని కథ మాత్రం చాలా పెద్దది. ఆ హిస్టరీని నేను స్టోరీలా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇక్కడ అందరికంటే ముందు అలేరియన్ ట్రైబ్స్ అనేవాళ్ళు నివసించేవాళ్ళు. ఆ తర్వాత రోమన్ ఎంపైర్లో ఇది భాగంగా ఉండేది. అల్బేనియా అసలు కథ స్కేండర్బెగ్ అనే వారియర్తో మొదలైంది. అతను ది స్ట్రాంగ్ ఎంపైర్ అయిన ఓటోమన్స్కి ఎదురు నిలిచి 25 ఏళ్ళు పోరాడారు అండ్ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ రెసిస్టెన్స్గా నిలిచాడు. ఈ మాన్యుమెంట్ అయినది ఈ స్క్వేర్ని, అందుకే స్కేండర్బెగ్ స్క్వేర్ అంటారు. ఇక్కడ వాళ్ళందరికైనా గొప్ప నేషనల్ హీరో. అలా కొన్ని సెంచరీస్ దాటాక ఫైనల్లీ అల్బేనియాకి 1912లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం బంకాట్ 2 మ్యూజియంకి వెళ్తున్నాము. 2 మ్యూజియంలు ఉన్నాయి ఇక్కడ తిరానాలో. సో మేమైతే బంకాట్ మ్యూజియం విజిట్ చేసాము. ఈ మ్యూజియంలో ఇండిపెండెన్స్ తర్వాత అల్బేనియాలో ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తాయి మనకు. బంకాట్ 1 మ్యూజియం అయితే 5 ఫ్లోర్స్ ఉంటుందంట. ఇవన్నీ యాంటీ న్యూక్లియర్ బంకర్స్ అన్నమాట. ఈ మ్యూజియంలో సిగురుమి అనే సీక్రెట్ పోలీస్ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. ఆ పెద్ద మ్యూజియంలో అయితే సివిలియన్ లైఫ్ అండ్ కమ్యూనిజం ఆర్మీ కోసం ఎక్కువ తెలుసుకోవచ్చు అంట. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి €5. ఇండిపెండెన్స్ తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది అండ్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ పేరు వచ్చేసి ఎన్వర్ హోజా. ఈ బంకర్ మ్యూజియంలోనే చూసుకుంటే నియర్లీ 100 రూమ్లు ఉన్నాయంట. ఇలాంటివి దేశం అంతటా వందల వేల బంకర్లు ఉన్నాయి. ఈ కమ్యూనిస్ట్ డిక్టేటర్ టైంలో అల్బేనియా చాలా ఐసోలేటెడ్గా ఉంటుండే అండ్ ఈ బంకాట్ మ్యూజియంలో మొత్తం మనకి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు డిక్టేటర్షిప్లో, అసలు ఎంత ఎక్స్‌ప్లాయిట్ అయిపోయారు జనాలు అండ్ ఎంతమంది చనిపోయారు అన్నీ కనిపిస్తాయి మనకి. చాలా ఘోరంగా అనిపిస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే. ఇప్పుడు నార్త్ కొరియా ఎంత ఐసోలేటెడ్గా ఉంటుందో ఒకప్పుడు అల్బేనియా ఈ డిక్టేటర్షిప్లో అంత ఐసోలేటెడ్గా ఉంటుండే ప్రపంచానికి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇక్కడి జనాలకి కొంచెం కూడా అవగాహన ఉండకపోతుండే, టీవీస్ ఉండకపోతుండే, గవర్నమెంట్ని అపోజ్ చేసే ఐడియాస్ కూడా జనాలలో వచ్చేవి కాదంట. వస్తే వాళ్ళని పోలీసులు, సిగురుమి అనే పోలీస్, సీక్రెట్ పోలీస్ ఇక్కడ ఉండేవాళ్ళంట. ప్రతి సిటిజన్ని అబ్జర్వ్ చేస్తుండేనంట. జనాలు ఫ్రెండ్స్ని కానీ నేబర్స్ని కూడా నమ్మేవాళ్ళు కాదంట. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉండేవాళ్ళు అని చెప్పి. ఓన్లీ రేడియోస్ మాత్రమే ఉంటుండేనంట. ఆ రేడియోస్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ ఛానల్స్ మాత్రమే వినాలి. సినిమావి పాటలు కానీ ఏవి ఉండేటివి కాదంట అప్పట్లో వాళ్ళకి. అండ్ అల్బేనియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బంకర్స్ మాత్రమే. ఎన్వర్ హోజా తన డిక్టేటర్షిప్లో ఈ బంకర్స్ని కట్టించాడు. అప్పటికే ఎన్నో యుద్ధాలకు గురైన అల్బేనియాలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడి నుంచి దండెత్తుతారో అనే భయంతో అప్పటి డిక్టేటర్ అయిన ఎన్వర్ హోజా ఈ బంకర్స్ కట్టించడంతో దేశాన్ని కాపాడొచ్చు అనుకున్నాడు. దేశం సొమ్మంతా ఈ బంకర్స్ కట్టడానికే అయిపోయింది అప్పట్లో. అందుకే అల్బేనియాలో అప్పట్లో అంత ఎక్కువ డెవలప్మెంట్ కాలేదు. ఎర్లీ 1990స్లో ఈ కమ్యూనిజం కొలాప్స్ అవ్వడంతో అల్బేనియాలో చాలా గందరగోళం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మొదలయ్యింది. కానీ ఇప్పుడు ఈ కంట్రీ స్లోగా రీబిల్డ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం అల్బేనియాని చూసుకుంటే ఒక వైబ్రెంట్ వెల్కమింగ్ ప్లేస్ విత్ మోడర్న్ లైఫ్, ఒక గొప్ప హిస్టరీ, రెసిలెన్స్ అన్నీ కనిపిస్తాయి. వార్ అటాక్స్ని కానీ ఈవెన్ న్యూక్లియర్ అటాక్స్ని కానీ తట్టుకునేటట్టు బిల్డ్ చేశారు. ఇందులో అన్ని అత్యవసరమైన ఫెసిలిటీస్ ఉండేటట్టు కట్టించుకున్నారు వాళ్ళు. సరే ఒక్క సెకండ్ ఆగు. అప్పట్లో బంకర్స్లో ఇలా జైల్లో పెట్టేవాళ్ళంట. బంకర్స్లో జైల్ ఫెసిలిటీ ఉందంటే ఊహించుకోండి. ట్రైనింగ్ రూమ్స్, మిలిటరీ ఆఫీస్ రూమ్స్, హెడ్ ఆఫీసెస్, రెస్ట్ రూమ్స్, ఇన్వెస్టిగేషన్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండేలా కట్టించారు. ఇప్పుడు మేము పిరమిడ్ ఆఫ్ తిరానాకి వచ్చాము. ఈ బిల్డింగ్ ఎక్కితే మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఒకప్పుడు ఎన్వర్ హోజాకి సంబంధించిన మ్యూజియంగా ఉండేదంట. కానీ ఇప్పుడు ఒక టెక్ స్పేస్గా వాడుతున్నారు.
ఆ తర్వాత నెక్స్ట్ మేము తిరానా న్యూ మార్కెట్కి వెళ్ళాము. కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మా కొలీగ్స్కి మాకు తీసుకుందాము అని. అండ్ చాలా సెర్చ్ చేసిన తర్వాత మాకు ఒక్క ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ తిరానాలో. సో అక్కడికి ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. చక్ర ఇండియన్ ఫ్యూషన్ అని ఉంటుంది రెస్టారెంట్ పేరు. కొద్దిగా లోపలికి ఉంటుందన్నమాట. తినేసి నైట్ హోటల్కి వెళ్ళి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. This is all about our day 2 in Albania. It's time to say goodbye to Albania until next time. I hope మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. Thanks for watching till now. See you all in my next video. Bye.